విశ్వం ఎందుకు సృష్టించబడింది? మనము దేవుడి నుంచి ఎందుకు విడిపోయాము? దేవుడు ఎందుకు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు? ఎప్పుడైనా మీకు ఈ ప్రశ్న వచ్చిందా? దేవుడు సంపూర్ణుడైతే ఈ విశ్వం ఎందుకు సృష్టించాడు? మనమంతా దేవుడి నుంచే వచ్చామంటే ఎందుకు ఇప్పుడు ఆయనకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది? ఇంకో ప్రశ్న ఇంకా లోతైనది. దేవుడంత శక్తివంతుడైతే మనల్ని బలవంతంగా తన దగ్గర ఉంచలేడా? వేదాలు దీనికి ఇచ్చిన సమాధానం మన జీవితం మీదే కొత్త దృష్టినిస్తోంది. ఉపనిషత్తులు చెబుతున్నాయి, సా ఏక్షత లోకాన్ను సృజై. అర్థం, ఆ పరమాత్మ ఆలోచించాడు, నేను అనేకముగా అవుదును. ఇది అవసరం వల్ల కాదు, ఇది లోపం వల్ల కాదు, ఇది ఆనందం పంచుకోవడానికే సంకల్పం. సంగీతం వింటే ఆనందం వస్తుంది, కానీ దాన్ని పంచుకుంటే ఆనందం రెట్టింపవుతుంది. అలాగే దేవుడు తన ఆనందాన్ని పంచుకోవడానికి ఈ సృష్టిని వెలువరించాడు. వేదాలు చెబుతున్నాయి, మనము దేవుడి నుంచి దూరమైన సృష్టులు కాదు. భగవద్గీత 15:7. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అంటే ఈ జీవులు నా శాశ్వత భాగాలే. అంటే మనము దేవుడి నుంచి పుట్టలేదు, దేవుడిలో నుంచే ఉన్నాం. సూర్యకిరణంలా సూర్యుడి నుంచి వేరుగా కనిపించినా అది సూర్యుడి నుంచే వస్తుంది. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది, అయితే మనం దేవుడి నుంచి విడిపోయినట్టు ఎందుకు అనిపిస్తోంది? దీనికి వేదాల సమాధానం ఒకటే, స్వేచ్ఛ. భగవద్గీత 18:63. విమృశ్యయిత దశేషేన యథేచ్ఛసి తథా కురు. అర్థం, అన్నీ చెప్పాను, ఇప్పుడు నీకు నచ్చినట్టు జీవించు. దేవుడిలా అంటాడు, నన్ను ప్రేమించు, కానీ బలవంతంగా కాదు. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమకు ఎంపిక ఉండాలి, ప్రేమకు స్వేచ్ఛ ఉండాలి. బలవంతంగా ఉంటే అది ప్రేమ కాదు, బంధనం. అందుకే దేవుడు మనకు 2 మార్గాలు ఇచ్చాడు. నన్ను ప్రేమించి నన్ను ప్రేమించు, లేదా నీ ఇష్టానుసారం జీవించు. ఈ ఎంపికే మనిషిని ప్రత్యేకంగా చేస్తుంది. మనము నేనే స్వతంత్రుణ్ణి అని అనుకున్నప్పుడు మాయ మొదలవుతుంది. భగవద్గీత 7:14. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ మాయ వల్ల నేను శరీరమనే భావన, నేను వేరు అనే అహంకారం, దేవుణ్ణి మరిచిపోవడం, ఇవి సహజంగా వస్తాయి. ఈ జీవితం శిక్ష కాదు, ఈ జీవితం శాపం కాదు, ఇది ఒక అవకాశం. మనకిచ్చిన స్వేచ్ఛను మళ్ళీ ప్రేమగా ఉపయోగించుకునే అవకాశం. ప్రతి బాధ దేవుణ్ణి గుర్తు చేసే సంకేతం, ప్రతి ప్రశ్న మనసులోని లోతైన పిలుపు. వేదాలు చెబుతున్నాయి, తిరిగి వెళ్లే మార్గం చాలా సులువు. కలియుగ ధర్మం, కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ. నామస్మరణ, భక్తి, కృతజ్ఞత, సేవ, ఇవి చాలు. దేవుడు పెద్ద యజ్ఞాలు అడగడు, నిజమైన హృదయాన్ని మాత్రమే చూస్తాడు. దేవుడు మనల్ని వదల్లేదు, మనమే కొద్దిగా దూరంగా నడిచాం. ఇప్పటికీ ఆయన చెబుతున్నాడు, నువ్వు ఎప్పుడు నన్ను గుర్తు చేస్తావో అప్పుడే నేను నీతో ఉంటాను. ఈ వేద సత్యం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని రాయండి, ఈ వీడియోని ఎవరికైనా పంపండి. ఇలాంటి వేదతత్వం, జీవన రహస్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.